మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కూడా తమ రూట్ మారుస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో నేరగాళ్లు భౌతికంగా కనిపించకుండానే ఎదుటి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక నేరాల్లో ప్రజల అమాయకత్వం ప్రధానంగా అత్యాశ ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పెట్టుబడి పేరుతో కొంతమంది మోసం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుందని నమ్మిస్తూ అమాయకులను నట్టేట ముంచుతున్నారు. స్టాక్ మార్కెట్ల పేరిట కొందరు తమ కంపెనీలో షేర్లు పెట్టి కొంతకాలం ఆగితే అధిక రాబడి వస్తుందని మరికొందరు అమాయక ప్రజలను నమ్మిస్తారు. ఈ క్రమంలో ముందుగా అమాయకులతో తక్కువ పెట్టుబడి పెట్టించి తోలుతో కొంత లాభాలు ఇస్తున్నారు. కొద్దిపాటి లాభాలకే ఆకర్షితులైన బాధితులు నమ్మకంతో లక్షల్లో పెట్టుబడి పెడతారు. సైబర్ నేరగాళ్ల చేతిలో దోపిడికి గురవుతున్నారు. ఆ తర్వాత లబోదీపమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. P2P ట్రాన్సాక్షన్ ద్వారా కొంతమంది మోసం చేస్తున్నారు. P2P అంటే కొంతమంది అమాయకుల అకౌంట్లను స్కామర్లు అద్దెకు తీసుకుంటారు. ఏదైనా స్కామ్ జరిగితే ఈ అమాయకుల అకౌంట్ నుండి డబ్బులు తీసేసుకుంటారు. అందుకు కోకంతా కమిషన్ వారికి చెల్లిస్తారు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ అమాయకుల అకౌంట్స్ మాత్రమే ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. ఇటీవల నగరానికి చెందిన ఒక విద్యార్థిని సైబర్ నేరగాడు అధిక లాభాల పేరుతో ట్రాప్ చేసి P2P ద్వారా నేరపూరితమైన డబ్బును వైట్ గా మార్చుకొని అమాయక విద్యార్థిని ఇరికించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నేరగాడు లావాదేవీలు జరిపిన అన్ని బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. పెళ్లి సంబంధాల పేరుతో కొంతమంది స్కాములకు తెరతీస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా కొందరు నేరగాళ్లు పెళ్లి సంబంధాల కోసం నిరీక్షిస్తున్న యువతులను లక్ష్యంగా చేసుకొని వారికి మారు పేర్లతో ప్రొఫైల్స్ ని పంపుతున్నారు. మాయమాటలతో నమ్మించి వలలో వేసుకొని డబ్బులు దోచుకుంటున్నారు. మరికొందరు నేరగాళ్లు పెళ్లి సంబంధాల పేరుతో పరిచయమై వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. వాటిని స్క్రీన్ రికార్డ్ చేయడమే కాకుండా సదరు వీడియోలను అశ్లీల దృశ్యాలుగా మార్ఫింగ్ చేసి యువతులను బ్లాక్మెయిల్ చేసి దోచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల ద్వారా మోసపోతున్న వారిలో ఎక్కువ శాతం విద్యావంతులే ఉండటం విచారకరం. వీరిలో కొంతమంది తెలిసి తెలియక మోసపోతుంటే మరికొందరు అత్యాశతో మోసపోతున్నారు. ముఖ్యంగా ఏదైనా కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. గుర్తింపు ఉన్న కంపెనీలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆన్లైన్లో సూచించే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొద్దు. ప్రముఖ కంపెనీల ద్వారానే ట్రేడింగ్ జరపాలి. ముక్కు ముఖం తెలియని వారితో పరిచయాలు ఏర్పరచుకొని వారితో వీడియో కాల్స్ మాట్లాడడం ప్రమాదకరం. అలాంటి వారి బారిన పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నిందితులు బెదిరించినంత మాత్రాన వారికి డబ్బులు పంపకూడదు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావాలి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. సైబర్ నేరగాళ్ల పట్ల నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.